నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 16వ తారీఖు మార్చి నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పూర్వభద్ర కార్తె. రేపు పాల్గొన మాస బహుళపక్ష ద్వితీయ తిథి సాయంత్రం 4:58 వరకు, తదుపరి తదియా తిథి. హస్త నక్షత్రం ఉదయం 11:45 వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. వృద్ధి యోగం మధ్యాహ్నం 2:49 వరకు, తదుపరి ధ్రువం యోగం. గరజ కరణం సాయంత్రం 4:58 వరకు, వాణిజ్య కరణం ఎల్లుండి ఉదయం 6:14 వరకు ఉంటాయి. సూర్యుడు మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కన్యా రాశిలో రాత్రి 1:15 వరకు, తదుపరి తులారాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 8:46 నుండి 10:34 వరకు. అమృతకాలం ఉదయం 5:02 నుండి 6:50 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:23 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయం రాత్రి 8:09 చంద్రాస్తమయం ఉదయం 7:25 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 12:49 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:38 వరకు. రాహుకాలం సాయంత్రం 4:56 నుండి 6:26 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 4:56 వరకు. యమగండం మధ్యాహ్నం 12:25 నుండి 1:55 వరకు. రేపు పాల్గొన చాతుర్మాస్య ద్వితీయ. 4 నెలలకు ఒకసారి బహుళపక్ష ద్వితీయ రోజు ఆచరించే వ్రతం కాబట్టి చాతుర్మాస్య ద్వితీయ అనే పేరు వచ్చింది. విష్ణుమూర్తి లక్ష్మీదేవులను పూజించడానికి ప్రశస్తమైన రోజు. దంపతులు తమ వైవాహిక దాంపత్య జీవితం ఆహ్లాదకరంగా జరగాలని రేపు విష్ణుమూర్తిని లక్ష్మీదేవులను పూజిస్తారు. లక్ష్మీనారాయణ వ్రతం ఆచరించలేని వారు రేపు లక్ష్మీ హృదయం, నారాయణ హృదయం పారాయణం చేయటం కానీ వినటం కానీ చేసినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటాయని నమ్మకం. రేపు భాత్రి ద్వితీయ, హోలీ భాయ్ దూజ్. అన్నా చెల్లెల మధ్య ప్రేమానురాగాలు పెరగటానికి, ఒకరి శ్రేయస్సు మరొకరు కోరుకుంటూ జరుపుకునే పండుగ. తోబుట్టువులతో జరుపుకునే ఈ పండుగ సంవత్సరంలో 2 పర్యాయాలు వస్తుంది. దీపావళి తర్వాత భగనీహస్త భోజనం, యమ ద్వితీయ పండుగ ఎక్కువ మంది ఆచరిస్తారు. రెండవసారి హోలీ తర్వాత రేపు జరుపుకునే పండుగ రోజు అన్నా చెల్లెళ్ళు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుని ఒకరికొకరు తీపి పదార్థాలు తినిపించుకుంటారు. ఈ పండుగ ఆచరించటం వలన తోబుట్టువుల మధ్య ఆప్యాయత, అనురాగాలు పెరుగుతాయని నమ్మకం. ఆదివారం హస్త నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగాలు రేపు సూర్యోదయం నుండి పగలు 11:45 వరకు ఉంటాయి. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి, నూతన ఔషధాలు వాడటం మొదలు పెట్టడానికి అనుకూలం. ఆదివారం విద్యాతిథి, చిత్తా నక్షత్ర కలయిక ఉండటం చేత ద్విపుష్కర యోగం రేపు ఉదయం 11:45 నుండి సాయంత్రం 4:58 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 2 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. రాహు పంచ సప్త శలాక వేధ రేపు తెల్లవారుజామున 5:01 నుండి ఎల్లుండి పగలు 11:45 మధ్య కాలంలో ఏర్పడుతుంది. రాహుగ్రహం ఉత్తరాభాద్ర 1వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు హస్త నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయాల్లో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. రవి పంచ సప్త శలాక వేధ రేపు పగలు 11:45 నుండి సాయంత్రం 6:30 మధ్య కాలంలో ఏర్పడుతుంది. రవిగ్రహం పూర్వభాద్ర 4వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు చిత్తా నక్షత్రం 1వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. శని పంచ సప్త శలాక వేధ రేపు సాయంత్రం 6:30 నుండి రాత్రి 1:15 మధ్య కాలంలో ఏర్పడుతుంది. శనిగ్రహం పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు చిత్తా నక్షత్రం 2వ పాదంలో ఉన్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయాల్లో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.